హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ లెట్స్ కంటిన్యూ ది జర్నీ. సో కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి శ్రీ మహావిష్ణువు తన అవతారం కల్కి అవతారం దర్శనమిస్తారు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ప్రసన్నాంజనేయ స్వామి కనిపిస్తారు మనకి. తనని చూడగానే ఏదో ఒక తెలియని అనుభూతి కలిగింది. ఏదో ఒక తెలియని తేజస్సు ఉంది తనలో అనిపించింది నాకు. సో అందుకని ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేశాను. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి, కిందున్న గరుడ విగ్రహానికి ఒక రీజన్ ఉంది. 1979లో ఒక మహిళ హత్యకు గురైందంట ఇదే ఏరియాలో, ఆంజనేయ స్వామి ఉన్న ఏరియాలో. అండ్ ఆ భయంతో ఇక్కడికి భక్తులు రావడం మానేశారంట. అండ్ అప్పటి టీటీడీ ఈఓ పివిఆర్కే ప్రసాద్ గారు జనాల భయం పోగొట్టడానికి చాలా ఆలోచించి తోవు లక్ష్మణరావు అనే శిల్పి చేత కింద ఉన్న గరుడ విగ్రహాన్ని అదే అండ్ ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేయించి ఇక్కడ ప్రతిష్ఠించారంట. అయినప్పటికీ భక్తులు అంత ధైర్యంగా రాకపోవడం గమనించిన ప్రసాద్ గారు తన ఫ్యామిలీతో ఇదే నడక మార్గాన నడిచి, దాంతో ఈ నడక మార్గాన ఉన్న సమస్యలు ఏంటి అని తెలుసుకుని అప్పుడు నడక మార్గాన షెల్టర్స్, వాష్రూమ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ లాంటివి ప్రొవైడ్ అండ్ అవైలబుల్ ఉండేలాగా చేశారనమాట. సో తను చేసిన దానివల్లే ఈ రోజు మనము మనలాంటి వాళ్ళు నడక మార్గంలో వెళ్ళేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఆ శ్రీవారి కొండని ఎక్కగలుగుతున్నాం. థ్యాంక్స్ టు ప్రసాద్ గారు. హాయ్ ఫ్రెండ్స్. సో ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్కి కొంచెం మనం చూస్తే అక్కడ ఒక ఫారెస్ట్ మ్యూజియం కనబడుతుంది. ఈ మ్యూజియం ఏంటంటే లోపల శేషాచలం అడవుల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని ఫోటోస్లో డిస్ప్లే పెట్టారు. సో దే ఆర్ చార్జింగ్ ₹5 per person అండ్ నో కెమెరాస్ అలౌడ్. సో నాకు మాత్రం ఇది అంత స్పెషల్ ఏం అనిపించలేదు. బట్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. మీకు ఓపిక అండ్ టైం ఉంటే ఫ్రెండ్స్ దొరసాని మండపం అంట 2760 స్టెప్స్, డిస్టెన్స్ 5.40 kilometers. వీ హ్యావ్ టు గో. కమ్ ఆన్ గైస్, స్టే విత్ మీ. తిరుపతిలో ఇది ఒక అద్భుతమైనది. ఇట్లా మనకి సాంగ్స్ వస్తుంటాయి, ఇట్లా అనౌన్స్మెంట్స్ వస్తుంటాయి. అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో చూసి ప్రశాంతంగా చల్లగా ఉంది. ఇక్కడ చూడండి, ఇద్దరు దేవతలు ఇక్కడ వచ్చి చేస్తున్నట్టుంది. కానీ ఇక్కడ పేరేం రాయలేదు. ఇప్పుడు మనం చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ శ్రీ దాసాంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. ఈ టెంపుల్ మనం లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని కొంచెం బయటికి వచ్చి ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. మన ముందు దర్శనం ఇంకా మన జర్నీ ఉంది కదా, ఆ జర్నీలో మనకి ఇంకా ఓపిక రావడానికి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే మనకి రైట్ సైడ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అదిగోండి ఫ్రెండ్స్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అండ్ ఇక్కడ ఫొటోస్ అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. సో బయట నుంచే నేను స్టాప్ చేసేసాను. అండ్ నాకు ఎందుకో లోపల విగ్రహం చాలా మంచిగా అనిపించింది. అది నల్ల రక్తతో చేసింది. సో లక్ష్మీనరసింహ స్వామి చూడగానే నాకు ఎందుకు మంచిగా అనిపించాను. సో ఇట్ ఈస్ వర్త్ విజిటింగ్. ఇక్కడ నుంచి వెళ్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్లో మహావిష్ణువు మనకి లింగ స్వరూపం దర్శనమిస్తారు. లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి పైనుంచి కిందికి, కొండ పైనుంచి కిందికి వెళ్ళడానికి ఒక రూట్ వస్తుంది. వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో. సో ఇక్కడ ప్రజెంట్లీ మనం చూస్తే ఇక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు. సో మేబీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ మనకు బ్రిడ్జ్ కూడా ఉంటుంది పైనుంచి. సో డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ మీరు చూస్తే అక్కడ ఒక పోలీస్ ఉండి అక్కడ వెహికల్స్ వెళ్ళే ముందు ఆపుతున్నారు జనాల్ని. సో ఫ్యూచర్లో అలా ఉండకపోవచ్చు, ఎందుకంటే బ్రిడ్జ్ కడుతున్నారు పైన. అండ్ యాక్చువల్లీ ఈ దారి మోకాలి మెట్ల దగ్గరకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే మనకి రైట్ సైడ్ ఒక లోయ ఉంటుంది. ఆ లోయకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ లోయని అవచారు కోన అని అంటారంట. సో ఇక్కడ తుంబ్ర వనం అని ఉందంట. సో ఇక్కడే పౌర్ణమి రోజు గంధర్వులు వచ్చి సంగీతం వాయిస్తారంట. అండ్ ఇప్పటికీ పౌర్ణమి రోజు నైట్ అక్కడ చూస్తే ఏదో సంగీతం వాయిస్తున్నట్టు వినిపిస్తుందంట.
ఇప్పుడు మనం గంటా మండపం గురించి తెలుసుకుందాం. చంద్రగిరి కోటను రామదేవరాయ అనే రాజు పరిపాలించేవారంట. ఆయన శ్రీవారి అమితమైన భక్తుడు. వారు శ్రీవారికి నైవేద్యం పెట్టినదే తను తినేవారు కాదంట. మీరు ఒకవేళ గమనిస్తే తిరుమల బంగారు వాకిలికి లెఫ్ట్ సైడ్‌లో చిన్న గంట మండపం ఉంటుంది. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ గంటలను ముగించేవారట. ఆ సౌండ్‌కి అలిపిరి మెట్ల మీద మార్గంలో ఉన్న గంటా మండపంలో గంటలు మ్రోగేవంట. అప్పుడు ఆ సౌండ్ వేవ్స్‌కి కోటలోని జై గంటను తాకి ఘల్లుమని సౌండ్ వచ్చేదంట. అప్పుడు గాని రాజుగారు భోంచేసేవారు కాదట. ఇది ఒక స్టోరీ. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే మనకు ఒక చిన్న టెంపుల్ లాంటిది కనబడుతుంది. సో ఇక్కడ ఎంతమందికి ఈ టెంపుల్ గురించి తెలుసో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నాకు తెలిసిన ప్రకారం అయితే ఈ టెంపుల్‌ని అక్క మహాదేవుల టెంపుల్ అంటారంట. సో ఇక్కడ మీరు చూస్తే 7 చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. అంటే 7 దేవతలు ఉన్నాయంట. సో ఈ 7 దేవతలు ఎవరు అంటే స్వయాన వెంకటేశ్వర స్వామి వాళ్ళ అక్కలంట. 7 మంది అక్కలంట. అండ్ వీళ్ళు ఏంటి అంటే సో వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఏంటి అంటే లాస్ట్ కొండ మోకాళ్ళ మెట్టు లాస్ట్ కొండ కాబట్టి వెంకటేశ్వర గ్రామానికి వీళ్ళు కాపలాగా ఉన్నారంట. అంటే గ్రామ దేవతలుగా ఉన్నారంట. ఫైనల్లీ వి ఆర్ ఎట్ ముక్కాలమెట్టు. సో మనకి నడకదారిలో ఇది ఫైనల్ పర్వతం అండ్ ఫైనల్ గోపురం కూడా. సో ఇక్కడే అసలు టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నేను మోకాళ్ళ మీద ఈ మెట్లు ఎక్కుతాను అని చెప్పి మొక్కాను. సో విష్ మీ ఆల్ ద లక్. థాంక్స్ ఫ్రెండ్స్.